హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఉంటుంది కదండి, ఆ హ్యాండ్స్ కటింగ్ 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాము. ఇలా హ్యాండ్స్ని 4 మడతలుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇటు కింది వైపు 7 తీసుకుంటే సరిపోతుంది. 10లో నుంచి 3 తీసేస్తే 7 వస్తుంది కదా, 7 తీసుకోవాలి. తీసుకొని ఇలా లైన్ కొట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్కి గీసుకొని పెట్టుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన వైపు 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకొని ఒక డాట్ పెట్టండి. మళ్ళీ ముందు వైపు కూడా 3 ఇంచెస్ తీసుకొని డాట్ పెట్టి ఆ డాట్స్ని కలపండి. మంచిగా లైన్స్ కొట్టండి. చేత్తో కొట్టరాని వాళ్ళు స్కేల్ యూజ్ చేసి లైన్స్ కొట్టండి. నీట్గా సమానంగా వచ్చేటట్టు కొట్టండి. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు పోతే బ్లౌజ్ హ్యాండ్ మంచిగా రాదనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి మూల ఉందిగా, ఈ మూల దగ్గర ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు ఇలా రౌండ్గా గీసుకుంటూ దీన్ని కలిపేస్తే సరిపోతుంది. మనకి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. ఇలా కింది వైపు నుంచి 4 ఇంచెస్ వరకు తీసుకోండి. ఒక 1/2 ఇంచెస్ కింది వైపు వెళ్ళిపోతుంది కాబట్టి 3.5 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఇక్కడ మనము లాస్ట్ కుట్టు ఉంటుంది కదా, లాస్ట్ కుట్టు దగ్గర నుంచి 2.5 వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని అక్కడి నుంచి ఈ 3.5 ఇక్కడ 4 తీసుకున్నాం కదా, ఇది కలుపుకోండి. ఇలా కలిపితే సరిపోతుంది. మనకు కరెక్ట్గా చంక భాగంలో రావాలన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ అంటే అట్లనే వస్తుంది కాబట్టి చంక భాగంలో వచ్చేసింది అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా బాగుండదండి. 4 ఇంచెస్ 3.5 అయితే సరిపోతుంది. మీకు వీలుని బట్టి మీకు ఎంత తీసుకుంటే బాగుంటుందో అంత తీసుకోండి. నీట్గా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడి ఏవేవో కొలతలు కొలవాల్సిన అవసరం లేదు. ఇలా చూసి ఒకసారి కట్ చేయండి, చాలా బాగా వస్తుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత ఆ లైన్ మించి కట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దీనికి మనం లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇది చూడండి ఇలా రావాలన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. నీట్గా ఇలా కట్ చేస్తే లైనింగ్ క్లాత్ మనకి ఇంకా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇలా తీసుకోండి. తీసుకొని ఫోల్డింగ్స్ లేకుండా మంచిగా క్లాత్ నీట్గా అనండి. వీలుంటే ఐరన్ చేయండి, లేకపోయినా అవసరం లేదు. మనం ఫ్లోర్ మీద ఆరేస్తే నీట్గా ఉంటుంది. ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మనకు 2 పొరలు ఉంటే సరిపోతుంది, 4 అవసరం లేదు. ఇప్పుడు మనము బ్యాక్ బ్లౌజ్ వెనుక భాగం కట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు డాట్ పెట్టుకోండి. కింది వైపు కుట్లలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా పొడవు కొలుచుకోండి. నడుము దగ్గర నుంచి ఇక్కడ భుజాల వరకు కరెక్ట్గా పట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ అవసరం ఉండదు. తర్వాత టేప్ పెట్టి కొలిసి చూడండి. ఇది 14 వచ్చింది. 32 సైజ్ బ్లౌజ్ అండి. తర్వాత ఇక్కడ పైన మనము రౌండ్ ఎంత వస్తుందో కొలుచుకోవాలి. తర్వాత భుజాలు కొలుచుకుంటే సరిపోతుంది. భుజాలు 3 వచ్చింది. నెక్ రౌండ్ 2.5 వచ్చింది. 2.5 వచ్చింది. మొత్తం 5.5కి లైన్ కొట్టుకోండి. ఇలా నీట్గా లైన్ కొట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నగా ఉంది కాబట్టి 2.5 సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకి 34, 36 అట్లా ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకోవాలండి. ఇది 32 సైజ్ కాబట్టి 2.5 పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు వరకు చిన్నగా లైన్ తీసుకొని నీట్గా రౌండ్ కొట్టుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత చుట్టు కొలత కొలుసుకోవాలి. ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని చుట్టు కొలత మెయిన్ కుట్టు దగ్గర ఒక డాటు, తర్వాత ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ మనం టేప్ పెట్టి కొలిస్తే మనకు 6 వచ్చిందండి. 6 ఇంచులు వచ్చింది. ఆ 6 ఇంచుల్ని మంచిగా లైన్ కొట్టుకోవాలి. ఇలా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకుంటే అట్లా చూసుకుంటే 5.5 రావాలి. ఇలా చూసుకుంటే 6 రావాలి. మనకి చంక రౌండ్ నీట్గా వస్తుంది, ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా లైన్స్ కొట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అలా కొలిస్తే మనకు 5.5 రావాలి. ఇప్పుడు చంక రౌండ్ నీట్గా రావాలంటే 1.5 ఇంచు తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికైనా 1.5 ఇంచు తీసుకొని ఇలా రౌండ్గా కలుపుతూ ఉండండి.
ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ కొట్టుకున్నాం కదా, ఫస్ట్ మెయిన్ కుట్టుకి అక్కడికి రౌండ్ చక్కగా రావాలి. ఇలా బ్లౌజ్ పెట్టి కొలిసి చూసినా కూడా కరెక్ట్గా అక్కడికైతే సరిపోతుంది మనకి. ఇలా కొలిసి చూస్తే బ్లౌజ్ చుట్టుకొలత ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. ఎంత సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది బ్లౌజు. ఎక్స్ట్రాలు అలా కట్ చేయకండి. మనం లైన్స్ ఎలా కొట్టామో ఆ లైన్స్ మించే కట్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి, సరిపోతుంది. మనకి క్రాస్ కటింగ్ కాబట్టి, సాదా కటింగ్ అయితే ఇంత క్రాస్ వేయాల్సిన అవసరం ఉండదు. సమానంగా ఎడ్జెస్ దగ్గర వేస్తే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకి ఉక్స్ పట్టీ ఉంటుంది కదా, ఉక్స్ పట్టీ దగ్గర భుజాల దగ్గర నుంచి ఉక్సులు ఉన్న వరకు ఇలా కొలిసి చూస్తే వీడియోలో చూపించిన విధంగా మనకి 6 వచ్చింది. 6 దగ్గర డాట్ పెట్టుకోండి. ఆ డాట్ని ఇలా లైన్ కొట్టి కలపండి. ఇలా నీట్గా లైన్స్ గీసుకుంటే మనకి రౌండ్ అవి మంచిగా తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత లైన్ తీసుకొని మంచిగా రౌండ్గా గీసుకుంటే ముందు నెక్ బాగా వస్తుంది అనమాట. రౌండ్గా వస్తుంది, ముడతలు లేకుండా నీట్గా కనబడుతుంది చూడడానికి కూడా. మొత్తం మనకి ముందు భాగంలో ఏమీ ఉండదు. ఒక ముందు పార్ట్ ఒక్కటి కొలుసుకుంటే మిగిలిందంతా సేమ్ ఉంటుంది. ఇలా సేమ్ ఉంది కాబట్టి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కొలుసుకొని చూసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దానికి ఇలా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా వస్తుంది. ఉక్సు పట్టి కాజా పట్టి నీట్గా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చంక లోతు తీసుకుంటున్నాం. లోతు కోసం ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకొని కొంతమందికి హాఫ్ ఇంచు సరిపోతుంది, కొంతమందికి 3/4 ఇంచు సరిపోతుంది. ఈ బ్లౌజ్కి అయితే మనకి హాఫ్ ఇంచు సరిపోయింది. నేను హాఫ్ ఇంచు గీత గీసుకొని కట్ చేసుకుంటున్నా. రౌండ్గా గీసుకొని మనం కట్ చేసిన తర్వాత ఇలా రావాలండి. ఇలా వస్తే చంక భాగంలో ముడతలు లేకుండా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ నడుం పట్టి కట్ చేస్తున్నా, అది కట్ చేసి పక్కన పెట్టుకొని ఇది షేప్ బెల్ట్ కోసము కాజా పట్టి వైపు నుంచి కొలుసుకొని చూస్తే నాకు ఇక్కడ 9.5 వచ్చింది. తర్వాత బ్లౌజ్కి పెట్టి చూస్తున్నా వీళ్ళది ఎంత ఉంది కాజా పట్టి అనేది. 3.5 ఉంది. మ్యాక్సిమం అందరికీ 3.5 ఉంటుంది. ఎవరికో ఒకరికి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఇక్కడ 3.5 తీసుకుంటే మధ్యలో 2.5 తీసుకొని లాస్ట్కు 3 తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా గీసుకొని కొలతలు కొలుసుకొని ఇలా గీసుకొని నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇంకా మనం ఇలా మళ్ళీ కుట్టేటప్పుడు కొలుసుకునే అవసరం లేకుండా ఉంటుంది. ముందే ఇలా నీట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ శారీలో ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇలా తీసుకొని అన్నీ మనం ఫస్ట్ వేసుకొని చూసుకోవాలి. మనకు అంతా పర్ఫెక్ట్గా వస్తుందా, 2 పొరలు సమానంగా ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉన్నాయా, ఎట్లున్నాయి అనేది. కొన్నిటికి లైన్స్, ఫ్లవర్స్, డిజైన్స్ ఉంటాయి, అవి కూడా పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ఉల్టా అయిపోతుంటాయి. ఇలా వేసుకొని చూసినా నాకు మంచిగా బ్లౌజ్ నీట్గా సరిపోతుంది, అందుకని కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెనుక భాగం కట్ చేస్తున్నా. ఈ వెనుక భాగం అయిపోయిన తర్వాత ముందు భాగం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇలా ముందు భాగం కూడా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా వదిలేయండి, బాగుంటుంది, నీట్గా సరిపోతుంది బ్లౌజ్కి. తర్వాత ఇక్కడ మనం హ్యాండ్స్, కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కదా, ఆ హ్యాండ్స్కి మనం వేసుకొని చూడాలి. ఎటువైపు నుంచి అయితే మనకి సరిపోతుందో అటువైపు నుంచి కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి, మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఇక్కడ పఫ్ రావాలి కాబట్టి పై భాగంలో పఫ్ రావడం కోసము శారీలో తీసుకుంటున్నాను అనమాట. శారీలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మనకి ఒక 10 ఇంచెస్ వరకు అలా ఉంటే సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా అవసరం ఉండదు. కొంతమంది శారీ ఎక్కువ అంటే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి శారీ ఎక్కువ పడుతుంది కదా, వాళ్ళకైతే చూసుకొని కట్ చేయండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది, ప్రాబ్లం ఏముండదు అనమాట. నేను శారీలో నుంచి పఫ్ కోసం కట్ చేసుకున్నా, ఇలా పై భాగం దానికోసం కట్ చేసుకున్నా. తర్వాత షేప్ బెల్ట్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి
ఇంకా బ్లౌజ్లో మనం ఏం కట్ చేసేది లేదనమాట. పర్ఫెక్ట్గా ఇలా రావాలి మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.